సైకిల్ కమలం వచ్చింది. అవసరం లేదన్న పని చేస్తాం కాదు, ఫోటోలు అవసరం లేదన్న. మీరు అక్కడ కార్యక్రమంలో భాగంగా పైడిపర్రు ఏరియాలో 32, 33 వార్డుల్లో శ్రీరామనగర్ తదితర ఏరియాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండేటటువంటి కాలనీలో వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మేమందరం కూడా తారసపడ్డారు. ఈరోజు పెన్షనర్లు ఉద్యోగస్తులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. గతంలో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 15 రోజుల ముందు వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ గ్రాట్యుటీ కానీ అన్నిటి మీద కూడా క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళు రిటైర్మెంట్ రోజు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంబంధించినటువంటి అన్నీ కూడా వారికి అందించడం జరిగేది. కానీ ఈరోజు వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్లు కానీ గ్రాట్యుటీ కానీ ఏది కూడా సకాలంలో రానటువంటి పరిస్థితి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు ఉంది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్లకి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి సంబంధించి 43% ఫిట్మెంట్ ఇచ్చి ఆ రోజు డిఏలు అన్నింటినీ కూడా ఏరియార్స్ ఏదైతే ఉన్నాయో 9 డిఏలని ఏరియార్స్ లేకుండా క్లియర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు ఏరియార్స్ పెట్టి డిఏలు అన్నీ కూడా ఏరియార్స్ పెట్టి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు డిఏలు క్లియర్ చేశారు, ఫిట్మెంట్ 43% ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా మోసం చేసింది అనేది ఉద్యోగస్తులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 24% ఫిట్మెంట్ ఇచ్చి డిఏల్లో కూడా కోతలు పెట్టి డిఏలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పెన్షనర్ల దానికి రావాల్సినటువంటి బకాయిలు కానీ పెన్షన్ కానీ వీరన్ని సకాలంలో రానిటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1వ తారీఖు టెన్షన్గా జీతాలు పడేవి, కానీ ఈరోజు 15వ తారీఖు వచ్చినా జీతాలు రావట్లేదని ఉద్యోగస్తులందరూ కూడా వాపోతున్నారు. అదేవిధంగా పెన్షన్దారులు కూడా ఈరోజు వాళ్ళు పెన్షన్ వస్తేనే అన్నీ కూడా సకాలంలో అన్నీ కూడా జరుగుతాయి పనులన్నీ కూడా, కానీ ఈరోజు పెన్షన్దారులకు కూడా పెన్షన్ కూడా సకాలంలో రావట్లేదని వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు చెత్త పన్నులు ఇటువంటి భారాలన్నీ కూడా మా మీద పడుతున్నాయి. దానికి తోడు ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన పూర్తిగా ఉద్యోగస్తులు పెన్షన్దారులు అందరం కూడా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే
ఉద్యోగస్తులకి మొదటి రోజు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చే విధంగా చేస్తాము. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి డిఏలు కానీ బకాయిలు కానీ అలాగే రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఉద్యోగస్తులకి ఎప్పటికప్పుడు వారికి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.